ఆఫ్రికా దేశంలో ఒక చిన్న అమ్మాయి ఆకాశం ఎగురుతున్న విమానాన్ని చూసి, దేవా, ఒక్కసారైనా నన్ను ఆ విమానాన్ని ఎక్కాలి అని ఆశపడిందంట. ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మతో చెప్పిందంట, అమ్మా, నేను ఒక్కసారైనా ఆ విమానాన్ని ఎక్కాలని ఉంది, ఆ ఏరోప్లేన్లో నేను ఒక్కసారైనా ఎక్కాలందమ్మా అని ఆ తల్లి చెప్పిందమ్మా. ఖచ్చితంగా ఎక్కుతావమ్మా, నువ్వు ఖచ్చితంగా ఎక్కుతావు. మన దేవుడు ఆరాధించే దేవుడు గొప్పవాడు అని ఆ తల్లి చెప్పిందంట. ఈ అమ్మాయి అదే ధ్యాసలో ఉంది, ఎలాగనగాని విమానం ఎక్కాలని ఉంది. ఆ తర్వాత చదివింది. ఆ తర్వాత ఎవరో చెప్పారంట, నీవు విమానంలో ఎయిర్ హోస్ట్ ఉద్యోగం చేస్తే కంటిన్యూషన్గా విమానంలో తిరగవచ్చు అని చెప్పారంట. ఇంటర్వ్యూకి వెళ్ళింది. అన్నారు, నువ్వు దీనికి పనిరావమ్మా, నువ్వు పొట్టిదానివి, నువ్వు బ్లాక్గా ఉన్నావు, నువ్వు పనిరావు అన్నారంట. వెంటనే తిరిగి వెళ్ళింది. కనీసం ఎయిర్ హోస్ట్ పనిరైపోయినా పైలట్గానే పైనకి వస్తానని అనుకుందంట. దానికి కూడా ఆ ఉద్యోగాన్ని అనుకుంది. కానీ నా బిడ్డకి ఒక ఆలోచన వచ్చింది. చిన్న ఒక వ్యాపారాన్ని, ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది. దేవుడు ఆ బిజినెస్ను ఆస్వాదించాడు. ఇంకా పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసింది. ఆ బిజినెస్ను ఆస్వాదించాడు. ఆ తర్వాత ఆమె విమానయాన సంస్థని ఆమె ప్రారంభించిందంట. దేవుని స్తోత్రం. దాన్నే ఎస్ఆర్ఎస్ ఏవియేషన్ అనే విమానయాన సంస్థని ఆమె ఆ సంస్థనే ప్రారంభించిందంట. దేవుని స్తోత్రం కలిగినగా ఆమె విమానయాన సంస్థను ప్రారంభించిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఏరోప్లేన్లో ఎక్కాలని ఆశపడిన ఆమెకి ఆ సంస్థనే ప్రారంభించేటట్లుగా దేవుడు ఆమెను దీవించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఏది ఆశపడుతున్నావో, ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు. అది కీర్తన గ్రంథం అంటాడు కదా, 107వ కీర్తన 9వ వచనం అంటాడు, ఆయన ఎలయనగా ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగిన వారి ప్రాణమును ఆయన మేలుతో నింపి ఉన్నాడు. ఈరోజు నా నీ జీవితంలో ఏది ఆశపడుతున్నావో ఆ ఆశపడింది ఆ దేవుడు ఖచ్చితంగా నీకు ఇవ్వబోతున్నాడు. ఉద్యోగ విషయంలో ఆశపడుతున్నావా? ఆ దేవుడు వైపు చూడు. గర్భఫలం విషయం ఆశపడుతున్నావా? దేవుడు వైపు చూడు. దేవుడి సన్నిధిలో దేవుడి వైపు చూడు. వివాహం విషయంలో ఆశపడుతున్నావా? నీ ఆశ కలిగే ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు ఆయన. అందుకనే మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? ఆయన ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు. అబ్రహాము దేవుణ్ణి అడిగాడు, ప్రభా, నాకు ఒక కుమారుని దయచే ప్రభా, నాకు సంతానం లేదు ప్రభా అంటే దేవుడు అబ్రహాముని ఆ ఇంట్లో నుంచి బయటికి పిలిచాడు. అబ్రహామా, ఒకసారి ఆకాశం వైపు చూడు. చూశాడు. ఆ నక్షత్రాలు నువ్వు లెక్క పెట్టగలవా? నేను లెక్క పెట్టలేను కదా ప్రభా. ఆకాశ నక్షత్రం వలె నీ సంతానమును ఆశీర్వదిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఇశ్రాయేలు దేశం, ఈ రోజున ప్రపంచమంతున్న క్రైస్తవులు అబ్రహాము సంతానం. చక్కని నవ్వుని ఇసాకునిచ్చాడు. దేవుడు ఈరోజు విశ్వాసులకు తండ్రిగా దీవించాడు. అబ్రహాముని ఆశపడ్డాడు, ఒక్క కుమారుడు దయచేస్తానంటే ఆకాశ నక్షత్రం విస్తారమైన నీ సంతానమును దీవిస్తానని చెప్పి ప్రభు ఇచ్చాడు. ఆశగొను దేవుడి వైపు చూడు.
పరిస్థితుల వైపు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు. మనుషుల వైపు చూసినా, పరిస్థితుల వైపు చూసినా నీ జీవితంలో నిరాశ మిగులుతుంది. కానీ నీ ఆశ నెరవేర్చే దేవుడి వైపు చూడు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా దేవుడు నీకు దయచేస్తాడు. నువ్వేది ఆశపడుతున్నావో ఆ దేవుడిని ఖచ్చితంగా నీకు దయచేయునుగాక. ఆమేన్.